హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి ఈ స్ట్రీట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. మేము నియామకాలు జరుపుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. జూనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. 14 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క వేకెన్సీ అనేది లింక్డ్ఇన్ ద్వారా మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ పార్ట్ టైంగా అనేది వర్క్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్డేటెడ్గా తయారు చేసుకోవాలన్నమాట. సో మీరు అప్డేటెడ్గా ఉండే విధంగా తయారు చేసుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి ఇక్కడైతే అప్లై చేయాల్సి ఉంటుంది. కృష్ణ గుప్తా గారు. సో ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి తీయడం జరిగింది. ఈయన సిఇఓ, ఈ స్ట్రీట్లో సిఇఓ అనమాట. సో ఉద్యోగం గురించి చూసుకుంటే మీరు వ్యక్తుల పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు హెచ్ఆర్లో మీ కెరీర్ను పెంచుకోవాలని ఆసక్తిగా ఉంటే ఈ యొక్క వేకెన్సీకి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. మా డైనమిక్ బృందంలో చేరడానికి మరియు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యొక్క ఉత్తేజకరమైన రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ప్రభావవంతులను కనుగొనడంలో మాకు సహాయపడడానికి మేము జూనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పాత్రలకు గ్లోబల్ అభ్యర్థుల నుండి స్క్రీన్ రెజ్యూమ్లు అనేది చూస్తారనమాట. పాత్ర అవసరాలను అర్థం చేసుకోవడానికి నియమిత నిర్వాహకులతో సమన్వయం చేసుకోండి. నైపుణ్యాలు, అనుభవం మరియు సాంస్కృతిక అనుకూలత ఆధారంగా ప్రొఫైల్ను షార్ట్ లిస్ట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అభ్యర్థుల డేటాబేస్ను నిర్వహించే విధంగా ఉంటుంది. అలాగే మృదువైన కమ్యూనికేషన్ ప్రవాహాన్ని నిర్ధారించే విధంగా కూడా చూస్తారనమాట. ఎండ్ టు ఎండ్ నియమిక ప్రక్రియలు మరియు డాక్యుమెంటేషన్కు మద్దతు ఇచ్చే విధంగా ఉంటారు. మనం వెతుకుతున్నది అంటే ఏంటంటే 0 నుంచి 2 సంవత్సరాలు హెచ్ఆర్ లేదా నియమిక అనుభవం అనేది ఉంటుందన్నమాట. వివరాలు మరియు సంస్థాగత నైపుణ్యాలపై బలమైన శ్రద్ధ అనేది వహిస్తారు. ఆంగ్లంలో అద్భుతమైన రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణ అనేది లభిస్తుందన్నమాట. సమయ మండలాల్లో మరియు ప్రపంచ బృందాలతో సౌకర్యవంతంగా పనిచేసే సౌకర్యం అనేది ఇస్తారు. అలాగే సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తలు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు స్థలంపై ఆసక్తి ఒక పెద్ద ప్లస్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో స్థానం వచ్చేసరికి రిమోట్. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, లింక్డ్ఇన్లో మాత్రమే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఇప్పుడు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది.
ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.